హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. తిరుమల లడ్డూ వివాదం కొత్త మలుపు తిరిగింది. ఇంతవరకు తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది, 5 ఏళ్ల నుండి అదే జరుగుతోంది, హిందువుల మనోభావాలు గాయపరిచారు, కావాలని జరిగింది అన్నటువంటి కాన్సెప్ట్తో గత నెల 18 నుండి ప్రారంభమైనటువంటి వివాదం పతాక స్థాయికి చేరితే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కొత్త మలుపు తిరిగినాయి. అందులో లడ్డూలో కల్తీ జరిగిందని మీరు ఎలా ధృవీకరిస్తారు అన్నటువంటి ప్రశ్నతో పాటుగా కల్తీ జరగలేదన్నటువంటి అభిప్రాయానికి రావడం, సిట్ మీద ప్రశ్నించడం, ఈ వ్యవహారాల మధ్యలో ఎవరు దీన్ని ముందుకు తీసుకొచ్చారు, అసలు ఈ ఉదంతాన్ని ఎలా చూడాలి, అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జడ శ్రవణ్ గారు, జేబీఎం భారత్ పార్టీ అధినేత, అదే సందర్భంలో సీనియర్ అడ్వకేట్ కూడా. నమస్తే అండి. నమస్తే సాయి గారు. తిరుమల లడ్డు ఉదంతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఎలా చూడాలి? తిరుమల లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు గురించి మనం మాట్లాడే ముందు అసలు దీని నేపథ్యం గురించి ఒక్కసారి మాట్లాడుకున్న తర్వాత సుప్రీంకోర్టు వ్యాఖ్యల మీద మనం స్పందిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. రైట్. ఎందుకంటే భారతదేశంలో సాయి గారు అత్యంత పవిత్రమైనటువంటి విశ్వాసాలు, అంటే ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ తోటో లేకపోతే ఒక వ్యవస్థని, రాజకీయ వ్యవస్థను ఇంకొక వ్యవస్థను మార్చగలిగినటువంటి విశ్వాసాల్లో ఫస్ట్ రిలీజియస్ వ్యవస్థ ఉంటుంది, అంటే మత విశ్వాసాలు ఉంటాయి. ప్రాణాలు కంటే ఎక్కువగా మత విశ్వాసాన్ని నమ్ముతారు. అందులో భారతదేశం లాంటి ఒక సెక్యులర్ కంట్రీ అయినప్పటికీ ఇది ఒక హిందువులు ఎక్కువగా డామినేటింగ్ ఉన్నటువంటి ఈ కంట్రీలో కలియుగానికి దైవం అని నమ్మే వ్యక్తుల్లో లార్డ్ వెంకటేశ్వర ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. ఈ తిరుమల వెంకన్న స్వామికి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి స్థలం అని నమ్ముతారు చాలామంది. కోట్లాది మంది భక్తులు ఉన్నారు. సో ఈ టెంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నందుకు మనం గర్వపడాలి. ఎందుకంటే 1953 ఆ ప్రాంతంలో తమిళనాడుకి మనకి గొడవ జరిగినప్పుడు అసలు ఈ టెంపుల్ని వాళ్ళు తీసుకోవాలని వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. బట్ లక్కీగా తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధి మన ఆంధ్రప్రదేశ్కి రావటం మన భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ చేసుకున్న పుణ్యం అని మనం భావించాలి. ఇలాంటి టెంపుల్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశము ప్రసాదం. లార్డ్ వెంకటేశ్వర ఎంత ఫేమస్సో వెంకటేశ్వరుని ప్రసాదం కూడా అంతే ఫేమస్ నాకు తెలిసినంత వరకు. మేము చిన్నపిల్లలప్పుడు తిరుమల వెళ్ళాము అంటే ముందు మేము లడ్డు కోసమే చూసేవాళ్ళం. ఎందుకంటే చిన్నపిల్లలం కదా, మాకేం తెలీదు. ఎవరన్నా తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళారు అంటే అక్కడ నుంచి వచ్చేట కాశీదారాలు తీసుకొచ్చేవాళ్ళు. తర్వాత లడ్డు తీసుకొచ్చి, చిన్న లడ్డూని తీసుకొచ్చి పూజ చేసి ఇచ్చేవాళ్ళు. అంత గొప్ప ప్రాముఖ్యత కలిగిన లడ్డూని మనం ఖచ్చితంగా గౌరవించి తీరాలి. ఇలాంటి లడ్డూ మీద ఈ లడ్డూలో పంది కొవ్వు కలిసిందని, ఆవు కొవ్వు కలిసిందని, ఎద్దు కొవ్వు కలిసిందని, జంతు అవశేషాలు కలిసినాయి అని, ఇలా ఒక జుగుప్సాకరమైనటువంటి ఎలిగేషన్ని రాజకీయ ప్రయోజనాలతో నిజంగానే జరిగి ఉందా లేదా అనేది మనం తర్వాత చర్చిద్దాం. మనం రాను మన చర్చలో ఇంకా చాలా అంశాలు వస్తాయి. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూని, లార్డ్ వెంకటేశ్వరకి సంబంధించిన ప్రపంచ కలియుగ దైవానికి సంబంధించిన సెన్సిటివ్ ఇష్యూని ఇంత డెలిబరేట్గా ఒక రాజకీయ ప్రయోజనాల కోసం వాడటం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం కులాలకి మతాలకు అతీతంగా ఖండించాలి. ఏం జరిగిందనేది పక్కన పెడితే అది చంద్రబాబు నాయుడు ఎలిగేషన్ చేశాడా, దాన్ని పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడా, దానికి నారా లోకేష్ ఒత్తెలిగించాడా, అధికారులందరూ వంతపాడుతున్నారనేది పక్కన పెడితే ఈ లడ్డు వ్యవహారంలో ఒకవేళ తప్పు జరిగి ఉన్నా ఈ తప్పు ఆధారాలతోటి నీకు దొరికిన ఒక లార్డ్ వెంకటేశ్వరుని భక్తుడిగా, నిన్న వాళ్ళ సిద్ధార్థ లూద్రా ఏం చెప్పాడు కోర్టుకి, తిరుమల తిరుపతి లార్డ్ వెంకటేశ్వరకి పరమ భక్తుడు మా క్లయింటు చంద్రబాబు నాయుడు. సో ఆయన వైల్ హీ మేకింగ్ ఎ స్టేట్మెంట్, ఈ టేకెన్ ఆల్ ప్రికాషన్స్ అని చెప్పిన సందర్భంలో నిజంగా చంద్రబాబు నాయుడు కనుక లార్డ్ వెంకటేశ్వర భక్తుడు అయి ఉంటే అలాంటి అంశాలు పబ్లిక్ డొమైన్లో పెట్టబోయే ముందు 100 సార్లు ఆలోచించుకొని ఉంటాడు. సో
చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనపరమైనటువంటి ప్రకటన చేశాను అన్న ఉద్దేశంతో సెల్ఫ్ గోలేసుకున్నాడు. నిన్న సుప్రీంకోర్టు చేసినటువంటి ప్రకటన సంధించినటువంటి 8 ప్రశ్నల్లో నేను మీ డిబేట్ ద్వారా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులను కానీ, జనసేన అధికార వీర మహిళలో లేకపోతే వాళ్ళు జన సైనికులు కానీ, లేకపోతే సనాతన ధర్మానికి మేము సంరక్షకులము పేటెంట్ హోల్డర్స్ అని భావించే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ ఎవడైనా సరే దమ్ము ధైర్యం ఉంటే నిన్న ఆనరబుల్ సుప్రీంకోర్టు వేసినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పమనండి. మీడియా ముందుకు వచ్చి ఒక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి, డిబేట్లు పెట్టి చెప్పమనండి. అంటే దేవుణ్ణి రాజకీయాలకి మీరు దూరంగా పెట్టండి అనేటువంటి సుప్రీంకోర్టు స్టేట్మెంటు ఈ రాష్ట్రంలో 164 మంది ఎమ్మెల్యేలకి చెంప చెల్లుమని వాయించినట్టు, చంద్రబాబు నాయుడికి అయితే పట్టలెప్పదీసినట్టే, పవన్ కళ్యాణ్కి అయితే చర్మం ఒలిసేసినట్టే. వీళ్ళందరికీ కూడా నిన్న సుప్రీంకోర్టు వేసినటువంటి ప్రశ్నలు వీళ్ళ ఆత్మసాక్షిగా ప్రమాణం చేసుకొని సమాధానం చెప్పాలి. ఎందుకు అంటే ఇది ఒక వ్యవస్థ కోసం కాదు. ఇప్పుడు బ్రిడ్జి కూలిపోగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి బోట్లు అన్నీ వచ్చి కొట్టేసినాయి అంటే ఎలిగేషను, అది రాజకీయపరమైన ఎలిగేషను, కేసులు పెట్టలేదు ఇంకోటి పెట్టలేదని. కానీ ఇది లడ్డూ ప్రసాదం కదా సాయి గారు. ఇప్పుడు నేను గత 5 సంవత్సరాల్లో ఒక 5 సార్లు వెళ్ళి ఉంటా తిరుమల తిరుపతి. ప్రతి సందర్భంలో మా క్లయింట్లు ఎవరు వచ్చినా, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు వచ్చినా తిరుమల ప్రసాదం తీసుకొస్తుంటారు. నేను చాలా పవిత్రంగా దాన్ని తింటూ ఉంటాను, మేము వెళ్ళినప్పుడు కానీ ఇంకోటి కానీ. ఇప్పుడు వన్ షుడ్ నాట్ ఫీల్ దట్ నేను తిన్న ప్రసాదంలో పంది కొవ్వు ఎద్దు కొవ్వు కలిసిందని ఫీల్ అయితే దానికి పర్యవస్థానం ఎట్లా అంటున్నాను నేను, దానికి రెమెడీ ఏంటి? ఇప్పుడు నేను నాన్ వెజ్ తింటాను కాబట్టి సరిపోయింది దానికి సాయి గారు. మీరు తినరు, మీరు ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, యూ కమ్ ఫ్రమ్ ట్రెడిషనల్ ఫ్యామిలీ. అసలు మీరు మాంసం అంటేనే, అసలు మాంసాహారం అంటేనే పడని ఫ్యామిలీ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కొన్ని కోట్ల మంది తిని ఉంటారు, వాళ్ళకి రెమెడీ ఏంటి? ఒకవేళ జరగలేదు, ఇప్పుడు వాళ్ళ రిలీజియస్ ఫీలింగ్స్ హట్ అయిన దానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఏం సమాధానం చెప్తారు? సో ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే నిన్న సుప్రీంకోర్టు వేసినటువంటి ప్రశ్నల్లో ప్రతి ఒక్క ప్రశ్న కూడా అది ఈ కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ ఇంకొకసారి పరిశీలన చేసుకోవాలనేటువంటి దాన్ని ప్రబోధం చేస్తుందని నేను భావిస్తున్నా. ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఒక సెట్ బ్యాక్. ఇది ఇంకో 5 సంవత్సరాలు కాదు, చంద్రబాబు నాయుడు తరువాత వచ్చే ఎవరైనా, లేకపోతే ఇప్పుడు కొంతమంది ఉంటారు చూడు, నువ్వు చేసిన పాపం సచ్చినా పోదు అంటారు చూసారా. నేనేమంటానంటే ఈ కూటమి ప్రభుత్వం చేసిన పాపం, ఈ కూటమి ప్రభుత్వం ఈ కలియుగంలో ఈ భూమి ఉన్నంత వరకు వీళ్ళు చేసిన పాపం అయితే పోదు సాయి గారు. వెంటాడుతుంది అంటారు. వెంటాడుతూనే ఉంటుంది, వ్యక్తిగతంగా కూడా వెంటాడుతుంది. ఎందుకు వెంటాడుతుంది అంటే నీ చేసింది మంచి మామూలు పాపం కాదు. నా రిలీజియస్ ఫీలింగ్తో లార్డ్ వెంకన్నతోటి నువ్వు చెడుగుడు ఆడుకున్నావు, లార్డ్ వెంకన్న ప్రసాదాన్ని నువ్వు అపవిత్రం చేసావు. జరిగిందో లేదో నాకు తెలియదు కానీ వీళ్ళు చేశారు. జంతు అవశేషాలను కలిపినారు ఒక విధంగా చెప్పాలి అంటే. ఇలాంటి అపఖ్యాతి తీసుకొచ్చి టెంపుల్ ప్రసాదానికి మన లార్డ్ వెంకటేశ్వరప్పరు మనమే తీసుకున్నాం. దీని సిగ్నిఫికెన్స్ ఏంటో తెలుసా? మిగతా రాష్ట్రాల్లో, మిగతా దేశాల్లో చర్చ జరిగి వెంకటేశ్వరి యొక్క కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటే దానికి వీళ్ళే కారణం అవుతారు. సో ఇది మాత్రం క్షమించడానికి తప్పు సాయి గారు. నేను ఖచ్చితంగా లార్డ్ వెంకటేశ్వర వీళ్ళని పనిష్ చేస్తాడని అనుకుంటున్నాను. అంటే ఇక్కడ చంద్రబాబు గారు చేసిన ప్రకటన చాలా ఆలోచించి 2-3 నెలల పాటు దాని మీద బాధపడి మదనపడి భవిష్యత్తులో ఎవరైనా కనుక ఈ విషయాన్ని వెల్లడిస్తే అప్పుడు కరెక్ట్ కాదని చెప్పి బయట పెట్టానని చెప్తున్నారు ఆయన. సాయి గారు, ఇది ఈ రిపోర్టు ఏదైతే ఎన్డీడీబీ చంద్రబాబు నాయుడు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి జంతువుల అవశేషాలు ఆయిల్ కలిసిందని చెప్పిన తర్వాత ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారో తెలుసా మీకు? తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఆనం రామనారాయణ రెడ్డి, వెంకటరమణారెడ్డి గారు రిలీజ్ చేశారు. హూ ఈజ్ ఈ? పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. తెలుగుదేశం పార్టీకా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికా? పార్టీకి రిలీజ్ చేయొచ్చా?
రిలీజ్ ఎవరు చేయాలి? ఈవో చేయాలి, లేదా పవన్ కళ్యాణ్ చేయాలి, లేదా నారా లోకేష్ గారు చేయాలి, లేదా ఎండోమెంట్ మినిస్టర్ చేయాలి, లేదా కమిషనర్ ఎవరో చేయాలి. ఈజీ అండి, ఈజీ. ఈ రిపోర్టు నేను చదివి చెప్తాను. సరిగ్గా 6/7/2024 ఈ రిపోర్టు వెళ్ళింది. శాంపిల్ రిసీవ్డ్ లిఫ్ట్ చేశారు. శాంపిల్ 6/7. శాంపిల్ రిసిప్ట్ డేటు 9/7/2024, 3 days. తర్వాత అనాలిసిస్ కంప్లీటెడ్ 13/7/2024 సైడ్. అంటే జూలై నెలలో ఇది రిపోర్ట్ వచ్చింది. ఏమని రిపోర్ట్ వచ్చింది ఏందనేది తర్వాత విషయం. అది 13/7 రిపోర్ట్ వస్తే జూలై నుంచి ఆగస్టు సెప్టెంబరు 2 నెలల తర్వాత 13వ సెప్టెంబర్ నెలలో అది కూడా ఇంటర్నల్ మీటింగ్లో, ఎమ్మెల్యేస్ ఇంటర్నల్ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దీంట్లో జంతు కొవ్వు పదార్థాలు కలిసినాయి, పంది కొవ్వు కలిసింది. దీస్ ఆర్ నాట్ మై వర్డ్స్. పంది కొవ్వు, జంతు కొవ్వు పదార్థాలు కలిపిన లాటి వెంకటేశ్వరుని కూడా అపవిత్రం చేశాడని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఈ రిపోర్టు నేను ఒక మాట చెప్తా. ఈ రిపోర్ట్లోనే ఏముందో చెప్తా. ఎందుకంటే ప్రేక్షకులకి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది, ఈవో గారు మాట్లాడింది, ఆనం వెంకటరమణారెడ్డి గారు మాట్లాడింది, నేను మాట్లాడింది క్లారిటీ ఉండాలి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కూడా క్లారిటీ ఉండాలి. ఎందుకంటే నేను మాట్లాడినా, సుప్రీంకోర్టు జడ్జెస్ మాట్లాడినా, ఇంకొకళ్ళు మాట్లాడినా దీనికి ఒక పరిపక్వత, మెచ్యూరిటీ ఇచ్చేది డాక్యుమెంట్స్ మాత్రమే. ఎందుకంటే నేను కలిసింది అంటే కుదరదు కదా సాయి గారు. కలిసిందా లేదా, ఎలా కలిసింది, ఏం కలిసింది అనేది ఇంపార్టెంట్. ఈ రిపోర్టు నేను చెప్తా. ది sample description is given as specified by the customer and NDDB CALF Limited is not responsible for any verification in all cases. అదేంటి? That's what the sample description సాయి గారు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కాళ్ళకే సంబంధం లేకపోతే ఇంకెవరికి సంబంధం ఉంటుంది? No, they are not concerned about the samples. అంతే, వాళ్ళ సమక్షంలో తీలా వాళ్ళకి సంబంధం లేదు. నేను మళ్ళీ చదువుతా. రెండో క్లాజ్. ది శాంపిల్ డిస్క్రిప్షన్ ఈజ్ గివెన్ యాజ్ స్పెసిఫైడ్ బై ది కస్టమర్. తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొచ్చి ఒక టేబుల్ మీద ఒక గ్లాస్, ఒక వాటర్ బాటిల్ పెట్టింది. ఇది వెరిఫై చేయమనింది. NDDB CALF లిమిటెడ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ వెరిఫైయింగ్ ఇన్ ఆల్ ది కేసెస్. అంటే ఇది కరెక్టా కాదా, శాంపిల్ కరెక్టా కాదా అని వాళ్ళకి ఏమీ సంబంధం లేదు. వాళ్ళు ఒక తీసుకొచ్చారు, వెరిఫై చేస్తున్నాం అంతే. We are nothing to do with this samples. Sample is not drawn by NDDF so and so, and analysis will be conducted on the as is received basis unless specified otherwise. Ante sample is not drawn by the NDDB CALF Limited. వాళ్ళు డ్రా చేయలే. వాళ్ళు ఏదైతే తీసుకొచ్చి నా ముందు పెట్టారో దాని మీద నేను చేశా. దట్స్ ఆల్. నెంబర్ 3, NDDB CALF Limited is not responsible for any variations in characteristics of sample taken for analysis under any circumstances, including that holding delay cost of more clarification by the customer. వాళ్ళు తీసుకొచ్చిన శాంపిల్ కరెక్ట్గా తెచ్చారా, డిలేతో తీసుకొచ్చారా, దాన్ని గాలికి ఆరబెట్టి తీసుకొచ్చారా, ఇవన్నీ మాకు సంబంధం లేదు. నెంబర్ 4లో నెంబర్ 5 ఇది. ది టెస్ట్ రిపోర్ట్ షాల్ నాట్ బి ప్రొడ్యూస్డ్ ఓన్లీ ఆర్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇన్ ఎనీ మేనర్ వాట్స్ ఎవర్ బై ఎనీ వన్ అండ్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ అన్ ఎవిడెన్స్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా అన్లెస్ రిక్వైర్డ్ యాజ్ పర్ డైరెక్షన్స్ ఇన్ ఎనీ కోర్ట్. బికాస్ శాంపిల్స్ కోర్టు ప్రకారం లిఫ్ట్ చేయలేదు, ఒక ప్రొసీజర్ ప్రకారం లిఫ్ట్ చేయలేదు. కాబట్టి దీన్ని కోర్టులో ఎవిడెన్స్ కింద వాడటానికి కానీ, దీన్ని ఎవిడెన్స్ కింద పబ్లిష్ చేయడానికి కానీ, దీనికి ఒక ఎవిడెన్స్ వాల్యూ ఉందని కానీ ఏది కూడా మేము చెప్పటం లేదు. అంటే ఇది సాక్ష్యానికి పనికిరాదు. ఇది రాశారు అండి. నేను నా పదాలు కాదు ఇవి. NDDB రిపోర్ట్లో నేను చదువుతున్నది. బహుశా ఇదే కాపీ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చదివి ఉంటారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చదివి ఉంటారు. బహుశా ఆయనకి 2 లక్షల పుస్తకాలు చదివే సమయంలో మరి సమయం దొరికిందో లేదో ఆయన ఎవరి చేతో చదివించుకొని ఉంటారు. దిస్ ఈజ్ అ రిపోర్ట్ గివెన్ బై అన్ అఫీషియల్ ల్యాబొరేటరీ. ఈవెన్ వెంకటరమణారెడ్డి కూడా చెప్పలేదు. ఆ ముక్క చెప్పలేదు అంటే ఎందుకు చెప్పుకుంటారు వాళ్ళు? ఏం కలిసినాయో చెప్పారు కానీ ఇది చెప్పలేదు. కండిషన్స్ అప్లై అంతే. హూ ఆర్ యూ? మీరెవరు చెప్పడానికి? మీకేమిటి సంబంధం ఉంది? యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ ఆఫీసర్ ఆఫ్ TTD, నైదర్ యు ఆర్ హోల్డింగ్ అఫీషియల్ పొజిషన్ ఇన్ గవర్నమెంట్. హూ ఆర్ యూ? యు ఆర్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్.
అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఇంతకుముందు సజ్జల రామకృష్ణారెడ్డి రిలీజ్ చేసినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినప్పుడు మనమే కదా మాట్లాడింది. సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం సంబంధం? సజ్జల రామకృష్ణారెడ్డి అఫీషియల్ స్పోక్స్ పర్సనా? తెలుగుదేశం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా నయ్యం, ఇంకా ఆయనకు పొజిషన్ వచ్చింది, ఆయన సలహాదారుడని, ప్రధాన సలహాదారుడని. ఈయనకి అది కూడా లేదు. ఈయన ఈజ్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. ఈ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి రిపోర్టు. ఇంకోటి, ఈ రిపోర్టు ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో. ఈ రిపోర్ట్లో ఇచ్చినటువంటి ఏది కూడా సెంట్రల్ ల్యాబొరేటరీకి వెళ్ళాల. సెంట్రల్ ల్యాబొరేటరీకి వెళ్ళకుండా వీళ్ళు కేవలం టెంటేటివ్గా ఒక రిపోర్ట్ని తీసుకొచ్చేసి జంతు అవశేషాలు కలిసినాయి, కొవ్వు కలిసింది, అది కలిసింది, ఇది కలిసింది అని ఈ రిపోర్ట్ని బేస్ చేసుకొని ప్రజల మనోభావాలని, ప్రజల యొక్క 5 సంవత్సరాల క్రితం నుంచి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని పరమ పవిత్రంగా సేవిస్తున్నటువంటి వ్యక్తుల మనోభావాలని ఒక రాజకీయ ప్రయోజనాలతోటి ఈ రిపోర్ట్ రావటం అంట. ఈ రిపోర్టు వీళ్ళే చెప్పారు, ఇది చెత్త పేపరు, దీనికి ఎవిడెన్షియల్ వాల్యూ లేదు, శాంపిల్ మేము డ్రా చేయలేదు. శాంపిల్కి ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ ఉంది సాయి గారు, నేను ఒక ఫుడ్ అండ్ అల్ట్రేషన్ ఆఫీసర్ని, ఈ వాటర్ బాటిల్ని నేను లిఫ్ట్ చేయాలనుకున్నా, ఇది కరెక్టా కాదా అనుకున్నా. ఏం చేయాలి? వాటర్ బాటిల్ని, సీల్ ఉన్న వాటర్ బాటిల్ని కొనుక్కోవాలి. నేను ఒక జడ్జిగా పనిచేశాను కాబట్టి నాకు ప్రొసీజర్ అంతా తెలుసు కాబట్టి నేను అథెంటికేటెడ్గా చెప్తున్నా. ఫుడ్ అండ్ అల్ట్రేషన్ యాక్ట్లో ఒక ప్రొసీజర్ ఉంది శాంపిల్ లిఫ్ట్ చేయడానికి. నేనే రాజకీయంగా మాట్లాడటం లేదు, ఈ ప్రొసీజర్ పీపుల్ మస్ట్ నో, మనం చూసేవాళ్ళు. నేను ఒక ఆఫీసర్గా మీ షాప్లో వాటర్ బాటిల్ అమ్ముతున్న షాప్లో మీ వాటర్ కన్జంప్షన్కి ఫిట్ ఫర్ కన్జంప్షన్ ఆర్ నాట్ తెలుసుకోవాలనుకున్నా. నేను వచ్చేసి అక్కడ లూజ్ వాటర్ని ఒక చెంబులో తీసుకుని వెళ్ళడానికి లేదు. నేను వచ్చి వెంటనే మీ దగ్గర నుంచి ఒక బాటిల్ కొనుక్కొని, సీల్ బాటిల్ కొనుక్కొని, దీన్ని 4 బాటిల్స్ కొనుక్కొని దాన్ని ప్యాక్ చేసి, మళ్ళీ గాలి వెళ్ళకూడదు. ఏమాత్రం గాలి వెళ్ళినా లోపల స్పెసిఫికేషన్స్ అన్నీ మారిపోతాయి. ఒక్కసారి కనుక లూజ్ గన అయ్యింది అంటే ఏదైనా ఐటమ్ ద్రవ పదార్థం వైబ్రేట్ అయిపోతుంది. కొన్ని గాలి కలవటం వల్ల నెయ్యి కూడా కంటామినేట్ అయిపోతుంది. అందుకని మూత పెట్టకుండా ఉంచకూడదు. గాలి ఆడని ప్రదేశంలో దాన్ని ఒక బాటిల్లో బిగించి పెట్టాల్సిన ఎందుకు అంటారు అంటే, దాన్ని ఓపెన్ చేసామంటే గాలి కలిసింది అంటే అది కంటామినేట్ అయిపోతుంది, అడల్టెడ్ అయిపోతుంది. దాంట్లో ఇంక మీరేం కలపాల్సిన అవసరంలా. నెయ్యి 1 గంట సేపు గాలిలో ఆరబెట్టండి, దాన్ని టెస్ట్కి పంపించండి, కంప్లీట్ లోపల స్పెసిఫికేషన్స్ మారిపోతాయి. ప్యూరిటీ రాదు. ఎందుకంటే గాలి కలవటం వల్ల కొన్ని టెక్నికల్గా లోపల ప్రాబ్లం, దాని స్పెసిఫికేషన్స్ మారుతాయి. సో మేబీ ఈ శాంపిల్ లిఫ్ట్ చేసిన సందర్భంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఏ శాంపిల్ ల్యాబ్కి పంపించింది ఎవరికి తెలియదు. శాంపిల్ పంపించేటప్పుడు ప్రికాషన్స్ తీసుకున్నారా లేదా ఎవరికి తెలియదు. ఈ శాంపిల్ పంపించేటప్పుడు 3 రోజులు వీళ్ళ దగ్గర పెట్టుకొని, శాంపిల్ లిఫ్ట్ చేసిన తర్వాత 3 రోజులు వీళ్ళ దగ్గర పెట్టుకొని, ఎప్పుడు 6-7 శాంపిల్ లిఫ్ట్ చేస్తే 9/7/2024 ల్యాబ్కి వెళితే ఈ 3 రోజుల పాటు శాంపిల్ ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది? ఇవన్నీ పాయింట్సే కదా. శాంపిల్ ఎవరి దగ్గర ఉంది? ఈ 3 రోజుల్లో ఏం జరిగింది? ఏమైనా జరిగి ఉండొచ్చు. రేపొద్దున రాజకీయంగా వీళ్ళ మీద బురద చల్లటానికి ఈ 3 రోజుల్లో ఎవరైనా ఏమైనా కలిపారా, లేకపోతే గాలికి ఆరబెట్టారా, లేకపోతే ఏమైనా కలిపారా? రిపోర్ట్కి పంపించేటప్పుడు ప్రికాషన్స్ తీసుకున్నా లేదా, జడ్జి గారి దగ్గర సంతకం పెట్టించారా లేదా, లేకపోతే ఎవరైనా ఆఫీసర్ ఏమన్నా ఆథరైజ్డ్ ఆఫీసర్ సంతకం పెట్టాడా? నాకు తెలిసి ఎవరో 4th క్లాస్ ఎంప్లాయీ వచ్చి ఇట్లా లాగుతాడు, 1 లీటర్ బాటిల్ తీసి దాంట్లో పోసేసి ల్యాబొరేటరీకి పంపించి ఉండొచ్చేమో. ఆ 3 రోజులు ఎక్కడుంది ఆ ల్యాబొరేటరీలో నెయ్యి? అంటే ఒక భక్తుల మనోభావాలు, కోట్ల మంది భక్తుల మనోభావాల గురించి మీరు ఆడుకునేటప్పుడు చట్టంలో చెప్పిన నిబంధనలు, ఇదిగో స్పెసిఫికేషన్స్, ఈ విధంగా ఇచ్చినటువంటి నిబంధనలు, వీళ్ళు ఇచ్చినటువంటి ఈ పనికిరాదు రిపోర్టు మీరు సెంట్రల్ ల్యాబొరేటరీకి పంపించాలని సెకండ్ ఒపీనియన్ తీసుకున్న నిబంధనలు అన్నీ తొంగలో తొక్కి చంద్రబాబు నాయుడు అంట లడ్డూలో కొవ్వు కలిసిందని చెప్పడం అంట. ఈ నేము జుట్టు వెనక్కి దువ్వుకొని కాషాయం వేసేసుకొని సనాతన ధర్మం, ఆ ధర్మం, హిందువులంతా రోడ్డు మీదకి రండి, ముస్లిమ్స్కి మీకు జరిగితే ఒప్పుకుంటారా, ఎస్సీలకు జరిగితే ఒప్పుకుంటారా, క్రిస్టియన్లకు జరిగితే ఒప్పుకుంటారా, సనాతన ధర్మం అంటే మీకు తమాషాలుగా ఉందా, ఏం మాకు కోపాలు లేవా, మాకు తాపాలు లేవా, మక్కాకు జరిగితే ఒప్పుకుంటావా, మదీనాకు జరిగితే ఒప్పుకుంటావా, రండి రోడ్డు మీదకి సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఏమైనా సమంజసం ఉందా? ఏమైనా లాజిక్ ఉందా? ఏమైనా మీరు ఎలిగేషన్ సబ్స్టాన్స్ చేసుకునే అవకాశం ఉందా? అంటే మీరు మత ఘర్షణలో రెచ్చగొట్టడానికి ఈ అంశాన్ని క్రియేట్ చేశారా? క్రిస్టియన్లు ఎందుకు వచ్చినారు, ముస్లిమ్స్ ఎందుకు వచ్చారు? పవన్ కళ్యాణ్కి సనాతన ధర్మం అనే అంశం ఎవరైనా వద్దన్నారా? రాజ్యాంగం
మీకు అందరికీ ఒకే రాజ్యాంగం కాదా? ముస్లిమ్స్కో రాజ్యాంగం, ఎస్సీలకో రాజ్యాంగం, ఎస్టీలకో రాజ్యాంగం, సనాతన ధర్మాన్ని పోషించే హిందువులకో రాజ్యాంగం ఉందా? వీఆర్ ఆల్ ఇండియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. రాజ్యాంగంలో అందరికీ ఒకే హక్కులు ఉన్నాయి. ముస్లిమ్స్ హిందువులను గౌరవిస్తారు, హిందువులు ముస్లిమ్స్ని గౌరవిస్తారు. ఇఫ్తార్ విందుకి మీరు అందరూ వెళ్ళటం లేదా? నేను అనేది ఒక లేనిపోయిన అంశాన్ని ఒక అబద్ధాల గోడ కట్టి ఆ గోడకు ఒక రంగేసి ఆ రంగుని హిందూ మతం, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అనేటువంటి రెండు మతాన్ని పరిరక్షించుకుందామని ఒక ఆయన అంటే, హైదరాబాద్ నుంచి చిడతలు వాయించుకుంటా ఒక ఆమె వస్తే రైలు ఎక్కి, జగన్మోహన్ రెడ్డి నువ్వు డిక్లరేషన్ ఇవ్వడానికి రాదు. జగన్ కావచ్చు, XYZ కావచ్చు అండి. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ జగన్. జగన్ చేయాల్సిన తప్పులన్నీ జగన్ చేసినాడు. నేనేమి ఇప్పుడు ఆయన మాట కానిస్టేబుల్ కూడా రెండు ఆయన విమర్శించి నేనేం చేసేది? ప్రజల పరిపాలన ఉంచమని మీకు ఇచ్చారు. మన రాష్ట్రాన్ని గౌరవించమని, మన రాష్ట్రాన్ని సెంటిమెంట్లు గౌరవించమని, మన రాష్ట్రాన్ని ప్రగతి పదవిలో తీసుకెళ్ళమని మీకు ఇచ్చినారు. ఇట్లాంటియా సాయి గారు? ఏ విధంగా ఇది మీరు జస్టిఫై చేసుకుంటారు? సనాతన ధర్మం అని చెప్పేసి నువ్వు ఈరోజు తిరుమలలో వెళ్ళి సనాతన ధర్మం అని చేస్తున్నావు. నేను సుప్రీంకోర్టు అడిగిన దానికి ఏం సమాధానం చెప్తావు? అంటే చంద్రబాబు గారు చెప్పింది రైటే, దాన్ని సుప్రీంకోర్టులో అదే కరెక్ట్గా చెప్పారు అన్నటువంటిది పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. న్యాయమూర్తులు అట్లాంటి మాటలు మాట్లాడడం, అట్లా అంటాం కరెక్ట్ కాదు, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నారు ఆయన అని పురంధేశ్వర్ గారు చెప్తున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఆయన 2 నెలల తర్వాత రిపోర్ట్ని చదవకుండా 2 నెలల తర్వాత ఈవో చేయాల్సినటువంటి స్టేట్మెంట్ని ఈయన చేయొచ్చా? రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయన నేను సుప్రీంకోర్టు అడిగింది కదా, అసలు నెయ్యి వాడారా వాడలేదా? ఫస్ట్ పాయింట్ చెప్పండి. చంద్రబాబు నాయుడు నెయ్యి వాడారా అంటారు. ఈవో ఏమంటారు? ఆయనకున్న రిపోర్టుల ప్రకారం ఒక 100 ట్యాంకర్లో 50 ట్యాంకర్లో 10 ట్యాంకర్లో నెయ్యి ట్యాంకర్లు వచ్చినాయి. ఇంకోటి కూడా చెప్తా, నెయ్యి ట్యాంకర్లు వచ్చినాయి. ఈ నెయ్యి ట్యాంకర్లు వచ్చిన తర్వాత ఈ నెయ్యి ట్యాంకర్లు ఏమవుతాయి? ఫస్ట్ టెస్ట్ చేస్తారు అన్నీ. 13వ తారీఖు వచ్చింది, 6వ తారీఖు ట్యాంకర్లు వచ్చినాయి, 9వ తారీఖున ల్యాబ్ రిపోర్ట్కి పంపించారు, 13వ తారీఖున వచ్చినాయి. అంటే 6వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు, అంటే ఈ వారం రోజులు ట్యాంకర్లు స్టాండ్లోనే ఉంటాయి. అవును, అవి లోపలికి వెళ్ళవు. అవును. ఇక్కడ కూడా ప్రతి సందర్భంలో పాజిటివ్ వచ్చినటువంటివన్నీ కూడా, నెగిటివ్ వచ్చినటువంటివన్నీ కూడా లోపలికి వెళ్తాయి. మంచి రిపోర్ట్లు. పాజిటివ్ వచ్చి ఏదైనా కొంచెం తేడా ఉన్నాయన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. ఇది ఎగ్జిస్టింగ్ ప్రొసీజరు. ఈవో ఏం చెప్తారు? ఏదైతే తేడా ఉందో కొద్దిగా గొప్ప వనస్పతి కలిపి ఇంకోటి XYZ కలిసిన ట్యాంకర్లని వెనక్కి పంపించేసాము, వాటిని వాడలేదు అంటారు. వాడనప్పుడు తిరుమల ప్రసాదం అపవిత్రమైందని చంద్రబాబు నాయుడు ఎలా స్టేట్మెంట్ ఇచ్చాడో అని అడిగారు నేను సుప్రీంకోర్టు జడ్జిలో. నేను అడగల. ప్రాథమికంగా ప్రైమా ఫేసీ అంటారు దాన్ని. ప్రైమా ఫేసీ దట్ వీఆర్ ఆఫ్ ది ఒపీనియన్ దట్ ది ఘీ విచ్ వాజ్ అడల్టర్ వాజ్ నాట్ యూటిలైజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది ఘీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది లడ్డు ప్రసాదం. How a statement was made by the Honorable Chief Minister being a head of the Constitution. This is what the question posed by judges. Let him answer. దానికి చంద్రబాబు గారు ఏమంటారంటే, ఏదో 4 ట్యాంకర్లు రెండోసారి టెస్ట్ చేసాం మేము, ఫస్ట్ సారి ఒకటి వచ్చినప్పుడు అది డౌట్ వచ్చినా కూడా వాడేశారు. అది కాకపోతే లడ్డూల్లోనే వాడారా దేంట్లో అయినా వాడటం అయితే వాడేశారు 4 ట్యాంకర్లు. రెండోసారి పంపించినటువంటి 4 ట్యాంకర్లనే తిప్పి పంపించిందని చెప్తున్నారు. ఏదైనా కానివ్వండి, ఈజ్ ది లిస్ట్ అండి. ఈ లిస్ట్ ఏఆర్ డైరీది. ఏదైనా కానీ ఈ లిస్టు 2022-23లో ఈ ట్యాంకర్లో వచ్చినటువంటి గీని వెనక్కి తిరిగి పంపించారు. అంటే కొన్ని తేడాలు ఉన్నాయి అనుకుందాం, అజ్యూమ్ మూమెంట్, కొంత క్వాలిటీ విషయంలో తేడాలు ఉన్నాయి అనుకుందాం. అంటే నేను దీన్ని ఈ లిస్టు చూపించడానికి కారణం ఏంటంటే, టీటీడీ అనేది టెస్ట్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తుంది. ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో ఈ ట్యాంకర్లో వచ్చినటువంటి గీని రిజెక్ట్ చేసి వెనక్కి పంపించారు. రిజెక్ట్ చేసి వెనక్కి పంపించినంత మాత్రాన జంతు అవశేషాలతోటి ప్రసాదం తయారు చేసినట్టు కాదు. సుప్రీంకోర్టు అడిగినటువంటి ప్రశ్నలకి ముఖ్యమంత్రి గారి దగ్గర సమాధానం లేదు. సనాతన ధర్మాన్ని పరిరక్షించే పవన్ కళ్యాణ్ దగ్గర అసలు సమాధానం లేదు. వీటన్నిటిని కలరింగ్ ఇచ్చి రాష్ట్రంలో ఏదో సాధించాలనుకున్న నారా లోకేష్కి అసలు సమాధానం లేదు. వీళ్ళందరూ కూడా ఈ అంశాన్ని పొలిటిసైజ్ చేసి ప్రజల మనోభావాలతోటి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి క్రిస్టియన్ భావజాలంతో ముఖ్యమంత్రి అయి
మన హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నాడని శాశ్వతంగా ఆయన్ని ఒక అధపాతాలకు తొక్కే ప్రయత్నం చేశాడు. మనం దొక్కాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారే ఆయనకి అంతటికి ఆయనే తొక్కున్నాడు, ఆయనే వెళ్ళిపోయినాడు అధపాతాలకు. మనం దొక్కాల్సిన అవసరం ఏంది, చంద్రబాబు నాయుడు దొక్కాల్సిన అవసరం ఏంది. కానీ ఇలా కసి ఇంకా తగ్గటంలా జగన్మోహన్ రెడ్డిని ఎలా ఒక రకంగా బదనాం చేయాలి. అక్కడ కృష్ణమ్మ ప్రకాశం బ్యారేజీలో ఓడలతోటి గుద్దేసి 1,00,000 మంది 2,00,000 మందిని విజయవాడలో చంపేయాలనుకున్నాడు. ఇది ఎంత తీవ్రమైనటువంటి నేరం, తీవ్రమైనటువంటి ద్రోహం అన్నాడు. కరెక్ట్. ఒకవేళ అలాంటిది ఏదైనా చేసుంటే జగన్మోహన్ రెడ్డి వేర్ ఈజ్ ఎఫ్ఐఆర్? ఎన్ఐఏకి ఇవ్వాలి, దేశద్రోహం ఇవ్వాలి కదా, మరణశిక్ష పడే కేసు కదా అది. వేర్ ఈజ్ ఎఫ్ఐఆర్? అంటే ఒక ముఖ్యమంత్రిగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా, ఒక హోమ్ మినిస్టర్గా మీ ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లో మాట్లాడేసి కృష్ణమ్మ ప్రకాశం బ్యారేజీని కోల్చబోయినారు, బాంబులు పెట్టేశాడు, తిరుమల ప్రసాదంతో ఇది చేశాడు, లేకపోతే సనాతన ధర్మాన్ని నాశనం చేశాడని ఒక ఎలిగేషన్ చేస్తే సరిపోతుందా? దానికి ఎఫ్ఐఆర్ ఉండాలి. ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా మీరే నిర్ణయం తీసుకోవాల్సింది. ప్రకాశం బ్యారేజీని కోల్పోతుంటే ఎఫ్ఐఆర్ ఉందా? మరి ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చాడు ముఖ్యమంత్రి? ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చింది హోమ్ మినిస్టర్? ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చాడు జలవనరుల శాఖ మంత్రి? ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చాడు ఉప ముఖ్యమంత్రి? ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చాడు నారా లోకేష్ ఐటీ మినిస్టర్? చెప్పండి. అంటే ఇద్దరిని అరెస్ట్ చేశారు కదా, వాళ్ళని విచారిస్తే ఆ కుట్ర బయటపడుద్ది అంటున్నారు. ఏది కుట్ర? ఏది అంటున్నా? కుట్ర లేదు, అపరాధం లేదు, ప్రాయశ్చిత్తం లేదు, దీక్ష లేదు. పొలిటికల్ డ్రామాతోటి వీళ్ళు ఆమె ఎవరో ఒక లేడీ, ముంబై లేడీ కేసు, కాదంబరి, ఆమె ఒక కేసు సృష్టించారు. సరే, కానీ అది లీగల్గా పాప ఆమె ఏదో డీల్ చేసుకుంటుందో అయిపోద్ది. అరెస్ట్ చేశారు, ఎస్పీలని కొంతమందిని డిస్మిస్ చేశారు, ఏదో చేశారు. ఇక్కడ బిర్జీకి సంబంధించి నో ఎఫ్ఐఆర్, నో ఇన్వెస్టిగేషన్, నథింగ్. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇట్లా వీళ్ళు ఒక చట్టానికి లోబడి చేయవలసిన పదవుల్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఎమోషనల్ కనెక్టివిటీతోటి ప్రజల మనసులతోటి ఆడుకొని ఈ ప్రజల మనోభావాలతోటి ఇష్టం వచ్చినట్టు చేసి రేపు వీళ్ళు ఏ విధమైనటువంటి పరిపాలన చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా 4 సంవత్సరాల 9 నెలల పాటు సమయం ఉంది. వీళ్ళని ఎట్లా భరించాలి? వీళ్ళని ఈ విధంగా ప్రజలు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ పవన్ కళ్యాణ్ చెప్పే మాటలకి క్రెడిబిలిటీ పోయింది. నేను మొన్న చూపించాను కదా సాయి గారు, మీరు విన్నారా లేదా నాకు తెలీదు. పవన్ కళ్యాణ్ 30,000 మంది అమ్మాయిలు మిస్ అయినారు అని చెప్పినటువంటి స్టేట్మెంట్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి అధికారికంగా ఇచ్చిన స్టేట్మెంట్కి 2024 సెప్టెంబర్ నెలకి గత 5 సంవత్సరాల్లో మిస్ అయిన మంది అమ్మాయిలో 3,000 మంది అమ్మాయిల కేసులు మాత్రమే ట్రేస్ కావాలా, మిగతా అన్ని ట్రేస్ అయిపోయినాయి. 35,000 కాదు, 3,000 మంది అమ్మాయిలు మాత్రమే ట్రేస్ కావాలా. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 2024 జూన్ నుంచి 2024 సెప్టెంబర్ వరకు 3,800 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. ఈ 6 నెలల్లో, ఈ 3 నెలల్లో ఎఫ్ఐఆర్ సార్, నేను మీకు కాపీ పంపిస్తాను చూడండి. డీజీపీ గారు ఇచ్చినటువంటి నాకు ఇన్ఫర్మేషన్. ఓకే, సమాచార హక్కు చట్టం కింద ఈ 3 నెలల్లో 3,000 మంది. జనవరి 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 30వ తారీఖు 6,433 మంది మిస్ అయినారు. ఈ 9 నెలల్లో ఈ 3 నెలల్లో 4 నెలల కాలం నుంచి 3,600 మంది మిస్ అయ్యారు. ఎఫ్ఐఆర్ కాపీలు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు డీజీపీతో మాట్లాడటంలా? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టడంలా? పవన్ కళ్యాణ్ గారు మరి ఏ వాలంటీర్ని ఎలో చేస్తున్నారని వాలంటీర్లు వీళ్ళందరినీ తీసుకెళ్ళి వ్యభిచార కూపంలో పెట్టారు. వీళ్ళందరినీ ఈ 3,600 మంది మీ ప్రభుత్వంలో మిస్ అయిన వాళ్ళు ఏ వ్యభిచార కూపంలో ఉన్నారు, ఏ ఉమెన్ ట్రాఫికింగ్లో ఇరుక్కుపోయినారు, వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ఉమెన్ ట్రాఫికింగ్లో పెట్టిన వాలంటీర్లు ఎవరు? సమాధానం చెప్పాలి కదా. పోనీ మీ సమయంలో మీరు ఎప్పుడో ఫోన్ కాల్ చేస్తే కాశ్మీర్ నుంచి హెలికాప్టర్ వేసుకుని అమ్మాయిని తీసుకొచ్చారు కదా, మరి మీరు కూడా ఒక్క 3,000 ఫోన్ కాల్స్ మీకు కాదని చేస్తే అందరిని హెలికాప్టర్లు తీసుకుని వస్తారు కదా. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ 3,600 మంది పిల్లల విషయంలో, ఆడపిల్లల విషయంలో ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు? అంటే దీక్షలతో సమయం సరిపోవట్లేదా? ఫోన్ కాల్ చేయడానికి బ్యాలెన్స్ లేదా? సమయం లేదా? ఈ 3,600 మంది పిల్లలు ఎందుకు మిస్ అయినారని డీజీపీతో మీరు ఒకరోజు రివ్యూ మీటింగ్ పెట్టలేరా? హోమ్ మినిస్టర్ ఒక రివ్యూ మీటింగ్ పెట్టలేదా? సమాధానం లేదు. ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయటం పవన్ కళ్యాణ్ గారి స్థాయికి తగింది కాదు. రైట్. ఎందుకంటే ఇప్పటికే అబాస్పాలు అయిపోయినారు ఆయన. ఇప్పుడు ఈ తిరుమల తిరుపతి విషయంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి ఈరోజు రేపొద్దున వారాహి యాత్ర అని పెట్టారు.
దేనికోసం వారాహయాత్ర సార్? ధర్మ పరిరక్షణ కోసమా? సనాతన ధర్మాన్ని పరిరక్షణ కోసమా? మనకేం క్వాలిఫికేషన్ ఉంది సార్ సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి? సనాతన ధర్మానికి ప్రతీక ఎవరు సార్? రాముడే కదా? నాకు తెలీదు. నాకు తెలిసినంత వరకు రాముడు సనాతన ధర్మానికి ఒక ఏకపత్ని అవుతాడని. మనకేంటి సార్? మనకేముంది సార్ క్వాలిఫికేషను? మనం ఏ ధర్మాన్ని పరిరక్షిస్తున్నాం సార్? మతాలను రెచ్చగొడుతున్నామా? కులాలని రెచ్చగొడుతున్నామా? హిందువులని, క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ మసీదుకి జరిగితే ఊరుకుంటావా? లేకపోతే చర్చికి జరిగితే ఊరుకుంటావా? అంటే ఏంటి సార్? వీళ్ళందరూ నీకు ఓట్లు వేసిన వాళ్ళు ఎదవలా? వీళ్ళకి అంతే జరగాలి. ఈ సిగ్గులేని వాళ్ళందరినీ కూడా సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ పీపుల్గా చూసిన పవన్ కళ్యాణ్కి ఈ ఎస్సీలందరూ, క్రిస్టియన్స్ అందరూ, ముస్లిమ్స్ అందరూ ఉబలోమని ఓట్లు వేశారు కదా, ఇలాగే జరగాలి. మొన్న ఏమన్నాడు? మక్కాలో జరిగితే ఊరుకుంటారా? మీ ముస్లిమ్స్కి జరిగితే ఊరుకుంటారా అన్నాడు. హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చి నేను ముస్లిమ్స్ జరిగితే ఊరుకుంటానంటే అర్థం ఏంటి? అంటే ముస్లిమ్స్ వేరు, నాకు ముస్లిమ్స్ కాదు, నేను హిందువునేనా? టోపీలు పెట్టుకుని వెళ్ళిపోయినారు సార్ జనసేన ఆఫీస్కి పొలోమని ముస్లిమ్స్ అందరూ. ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో కులాల గురించి మాట్లాడటం తప్పు అంటున్నా నేను. యాజ్ ఎ వ్యక్తిగతంగా నాకు కొన్ని రిజర్వేషన్స్ ఉండొచ్చు. నేను ఒక లాయర్గా నేనే మాట్లాడను. ఒక ఉప ముఖ్యమంత్రిలో నీకు అన్ని కులాలు సమానమే. దయచేసి ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని అవహేళన చేయొద్దు. అవహేళన చేయటం కరెక్ట్ కాదు అంటున్నాను నేను. రైట్. ఈ లడ్డూ ఉదంతంలో ఎస్పెషల్లీ వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా అయితే మాత్రమే అందులో ఇవి కలిసి ఉన్నాయి. అది కూడా పంది కొవ్వు, చేప నూనె, ఆవు కొవ్వు. ఇది 350 రూపాయలకే వాళ్ళు ఇస్తున్నప్పుడే ఎందుకు ఆలోచించలేదు? రివర్స్ టెండరింగ్ పేరుతో నాశనం చేశారు. ప్లస్ ఇవి కలపడం అన్నటువంటిది తెలిసి జరిగింది అన్నటువంటిదే. దీని వెనకాల ఉన్నోడు ఎవరినైనా వదిలిపెట్టాను. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ రిపోర్ట్లో ఆ మొక్క ఏమనుంది? కలిసిన వాటిట్లో అవన్నీ ఉన్నాయని ఉందా సార్? వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో వనస్పతి, తర్వాత అండర్ సర్కిల్ లిస్టెడ్ బిఫోర్ ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ బి అప్టైన్డ్ మిల్క్ అదర్ దాన్ కౌస్ మిల్క్, బిఐఎస్. అంటే వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఈ పంది కొవ్వులు ఇంకోటి కలిసిని అన్న విషయాన్ని వీళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు ఎక్కడ కూడా. అయితే కొంత ఆయిల్ వాడటంలో కొంచెం అడల్టెడ్ అయినటువంటి, అంటే కొద్దిగా కంటామినేటెడ్ అయినటువంటి ఆయిల్ వాడిన అవశేషాలు కనపడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో కవ్ ఆయిల్ కనపడుతుంది, కొన్ని సందర్భాల్లో ఫిష్ ఆయిల్ కనపడుతుంది, కొన్ని సందర్భాల్లో పిగ్గు, కొన్ని ఈ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అయితే నేనేమంటానంటే ఈ రిపోర్టు ప్రామాణికమని వాళ్ళు చెప్పటంలా. మేబీ ఇది జరిగి ఉండొచ్చు అనేది ప్రాథమికమైనటువంటి మా నిర్ధారణ. బట్ ఇది కన్ఫర్మ్ కాదు, కన్క్లూజివ్ కాదు. వీళ్ళు ఇప్పుడు సింపుల్ లాజిక్ సాయి గారు, దీన్ని ల్యాబ్కి పంపించింది లడ్డూని కాదు, ల్యాబ్కి పంపించింది నెయ్యిని. ఈ నెయ్యి అడల్టర్ అయిందో పక్కన పెట్టండి, లడ్డూని పంపిస్తే అపరాధం. నిజంగా ఇలాంటి జరిగితే అరే ఉపయోగించిన ఆయిల్ పంపిస్తే, ఉపయోగించిన నెయ్యిని పంపిస్తే ఎవరికి బాధ అంటున్నా నేను. అంటే అంతకుముందు కలిపేసి ఉంటారని కదా, అజంప్షనే కదా అంటున్నా నేను. మీ ఊహాయేగా, ఊహాజనితమైనటువంటి ఆరోపణేగా. ఇంతకుముందు ఇంతకుముందు కలిపారు, పలానా తారీఖులో కలిపి ఉన్న ట్యాంకర్లకు సంబంధించినటువంటి రిపోర్ట్ మీ దగ్గర ఇప్పుడు ఏమైనా ఉందా సార్? 2023లో ఈ ట్యాంకర్ కలిపారు, 2023లో రిపోర్టు తీస్తే 2023లో ఈ అడల్ట్ అయినటువంటి ట్యాంకర్ని వదిలేశారు. ఇదిగో 2023లో ఈ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం ఈ ట్యాంకర్కి సంబంధించినటువంటి నెయ్యిలో జంతు అవశేషాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ ఆయిల్ని వదిలేశారు కాబట్టి వెళ్ళి కలిపేసి ఉండొచ్చేమో అని మీరు చెప్పచ్చు. కలిపి ఉంటారు అనేది మీ అజంప్షన్. అజంప్షన్ తోటి, ప్రెజంప్షన్స్ తోటి ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా? ఉప ముఖ్యమంత్రి పూజలు చేయొచ్చా? మంత్రి ప్రమాణాలు చేయొచ్చా? జడా శ్రవణ్ కుమార్ చేయొచ్చు, సాయి గారు చేయొచ్చు. ఎందుకంటే మనకేమో పెద్ద రూల్స్ లేవు, తొక్క లేదు, కాన్స్టిట్యూషన్ పోస్ట్ లేదు, ఏమి లేదు. టింగ్ అని ఒక లాయర్ కోటేసుకొని, నేను జర్నలిస్ట్ కోటేసుకొని, మీరు ఏదో 10 రూపాయలు సంపాదించుకోవడానికి బతుకుతున్నాం, మన పని ఏదో మనం చేసుకుంటున్నాం. అరే మనమే బాధ్యతగా మాట్లాడుతున్నామే, మనకి బాధ్యత లేదా? సినిమా స్క్రిప్టు ఉంటే సరిపోతుందా? కథా స్క్రీన్ పై డైరెక్షన్ ఎవరైనా ఇచ్చి క్లాప్ కొడితే చాలా ఏదైనా మాట్లాడేస్తామా? కొద్దిగా సెన్స్ ఉండాలి.
ఇప్పుడు ఆ రోజున ఇది జూలైలో వచ్చినప్పుడు వీళ్ళు 3 నెలలు లేట్ చేయడానికి కారణం ఇప్పుడు అడిగింది కోర్టు బయట పెట్టడానికి సంబంధించి ఏం జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారు ఆ టైంలో? ఇది నా ఎజంప్షనే. వీళ్ళు ఎక్కకముందే వీళ్ళ దగ్గర ఒక షెడ్యూల్ ఉంది. షెడ్యూల్ ఉంటుందేమో అని అనుకుంటున్నాను నేను. దీనికి కూడా మళ్ళీ నా దగ్గర ఆధారాలు లేవు. మీరు అడిగారు, నేను సమాధానం చెబుతున్నాను అంతవరకు. ఎక్కకముందే షెడ్యూల్లో ఇనీషియల్ షెడ్యూల్ వచ్చి ఈ అమ్మాయిది ఇష్యూ, అది కొన్నాళ్ళు నడిచింది. తర్వాత వరదలు వచ్చినాయి. వరదలు వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి వీళ్ళంతా వరదల్లో కొంత బిజీగా ఉన్నారు. వరదల్లో బిజీగా ఉండటమే కాకుండా ఈ ప్రకాశం బ్యారేజీని పడగొట్టడానికి మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఎంపీ నందిగాం సురేష్ వీళ్ళంతా చేస్తున్నారనేది కొన్నాళ్ళు మీడియాలో నడిపించారు. దాని మీద డిబేట్లు పెట్టారు. చాలా అద్భుతమైనటువంటి ఒక క్రియేటివ్ స్టోరీ అల్లారు. మొత్తానికి అది మంచి చెడ్డ, నేను ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు అలా చేసి ఉండొచ్చేమో నాకు తెలీదు, కానీ చేసి ఉంటే ప్రపంచానికి చూపించి వీళ్ళని దోషులుగా నిలబెట్టాల్సిన బాధ్యత కూడా గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారిదే అంటా, నేను హోమ్ మినిస్టర్ గారిదే అంటా. అలాంటి వారు చేయవలసినటువంటి పదవిలో ఉన్నటువంటి వారు చెయ్యకుండా కేవలం ఎలిగేషన్స్గా పరిమితం అవడం అనేది కరెక్ట్ కాదు అంటాను నేను. రైట్. సో దీంతో కొన్నాళ్ళు పోయింది. సో దీంతో కొన్నాళ్ళు పోయిన ఒక నెలేమో వరదలు, ఇంకో నెలేమో కాదంబరి ఇష్యూ. 3వ నెలకు వచ్చేసరికి ఇష్యూ ఏం లేదా అనుకున్నారు. వీళ్ళకి లక్కీగా జూలై నెలలో దొరికినటువంటి లడ్డు ఇష్యూ సెప్టెంబర్లో గుర్తొచ్చింది. సో సెప్టెంబర్లో ఒక స్పిన్ చేశారు కాయిన్ని. నేను అనుకోవటం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది ఇంత ఇష్యూ వద్దని అనుకోలే. ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఒక క్రిస్టియన్ను, తిరుమల సాంప్రదాయాలను కూడా చెడగొట్టాడు, హిందూయిజాన్ని కూడా చెడగొట్టాడు, అతని భూమి మీద ఉండడానికి అనర్హుడు అనేది, ఆ భూమి మీద ఉండటానికి అనర్హుడు. వీళ్ళంతా క్రిస్టియన్లు అందరూ వచ్చి భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళంతా అసలు వీళ్ళు క్రిస్టియన్లను చెప్పుకోవడానికి కూడా పాపాత్ములే నా దృష్టిలో. వైవి సుబ్బారెడ్డి కులాలకి మతాలకి అతీతంగా కరప్షన్ చేసేటువంటి కరప్షన్ కింగ్ ఆయన. ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, మా పార్టీకి ఉన్నటువంటి అభిప్రాయం. కరుణాకర్ రెడ్డి పత్తిత్యం కాదు, సుబ్బారెడ్డి పత్తిత్యం కాదు, వీళ్ళెవ్వరూ కరెక్ట్ అని నేను అనటంలా. వీళ్ళకు ఉండేటువంటి వీళ్ళకు ఉన్నాయి. కానీ వీళ్ళని ఒక క్రిస్టియన్ ముసుగులో, వీళ్ళని ఒక సనాతన ధర్మానికి మేము ప్రతీక, తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవస్థను నాశనం చేశాడు, నేను వచ్చి బాగు చేస్తున్నాను చూసారా అని చెప్పాలనే ఒక ప్రయత్నంలో పాపం నోరు జారాడు. నోరు జారిన తర్వాత ఆటోమేటిక్గా అది వైరల్ అయిపోయింది. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు దీని మీద ఒక చర్చ మొదలుపెట్టడం, ఆ చర్చ ద్వారా కొంత సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం, దీని మీద ఒక మీడియా చేయటం, జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలనుకున్న సందర్భంలో డిక్లరేషన్ ఇష్యూ రావటం, అందరూ నాలుగు కరుచుకున్నారు. ఇప్పుడు ఎవడు ఒక్కడు మాట్లాడటంలా చూడండి. టీడీపీలో కూటమి నుంచి ఒక్కళ్ళు వచ్చి దీనికి వివరణ ఇవ్వటంలా. సుప్రీంకోర్టు చెప్పింది తప్పు. ఆవిడెవరో పురంధేశ్వరి గారు, ఇప్పుడు పురంధేశ్వరి కాదు, ఆవిడ పేరేంటి, బీజేపీ పురంధేశ్వరి గారు ఇప్పుడు ఇందాక మాట్లాడినట్టున్నారు, నేను చూసా. సుప్రీంకోర్టు అట్లా మాట్లాడకూడదే. కాన్స్టిట్యూషనల్ హెడ్ చంద్రబాబు నాయుడు ఆయన మాట్లాడతాడు, ఆయనకున్న రిపోర్ట్లను బట్టి ఆయన మాట్లాడతారు. సుప్రీంకోర్టు నువ్వు మాత్రం మాట్లాడొచ్చమ్మా, మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడొచ్చే, తిరుమల తిరుపతి దేవస్థానంలో మీ ఉప ముఖ్యమంత్రి గారు మాత్రం మాట్లాడవచ్చు, మీరు పొలిటిక్స్ చేయొచ్చు. అరే ఆధారాలు లేకుండా ఏం మాట్లాడతావా, దేవుళ్ళనైనా రాజకీయాలకు దూరంగా పెట్టమని సుప్రీంకోర్టులో అంటానికి లేదు. వాళ్ళు మా రాజ్యాంగబద్ధ పదవి కాదు, వాళ్ళు ఏమో కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేయలేదు. ఒక మీ ముఖ్యమంత్రి, మీ ప్రధానమంత్రి మీరు ఒక్కళ్ళే ప్రమాణ స్వీకారం చేశారు. పిచ్చ బ్యాచ్నంతా తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో కూర్చోబెట్టి 164 మందిని, అంతా 164 మందిని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో కూర్చోబెట్టి ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేసుకొని సూపర్ 6 ఎటు వెళ్ళిందో తెలియదు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఎటు వెళ్ళినాయో తెలియదు, కంపెనీలు ఎటు వెళ్ళినాయో తెలియదు, దాని గురించి ఒక్క మాట మాట్లాడరు. వరదలకు సంబంధించి ఒక మాట మాట్లాడరు, వాళ్ళకి సహకారం గురించి ఒక మాట మాట్లాడరు. అరే బుడమేరికి వరదలు వచ్చేస్తే 650 కోట్ల రూపాయలు ఫండ్స్ వసూలు చేసినారు సార్ వీళ్ళు. అంటే ఒక వ్యవస్థని, మీడియా మన చేతిలో ఉంది కదా, ప్రచార సాధనాలు మన చేతిలో ఉంది కదా, సోషల్ మీడియా మన చేతిలో ఉంది కదా. ఇప్పుడు నేనేమంటానంటే సాయి గారు, నాకు ఒక్క నిమిషం సమయం అండి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సతీమణిని అసెంబ్లీలో రంబటి రాంబాబు, కొడాలి నాని
వీళ్ళందరూ అవమానపరిచినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రియాక్ట్ అయ్యారో లేదో నాకు తెలియదు, కానీ నా అంత అగ్రెసివ్గా రియాక్ట్ అయినాడు ఇంకొకరు లేడు. ఒక మంత్రిని బట్టలు ఎప్పదీస్తానని నేను సహజంగా అలాంటి పదాలు వాడను, కానీ ఒక అసెంబ్లీలో ఒక మహిళ గురించి అన్యాయంగా మాట్లాడారు, ఒక నారా లోకేష్ పుట్టుక గురించి అన్యాయంగా మాట్లాడారు, ఒక పవిత్రమైనటువంటి అసెంబ్లీలో ఆడవాళ్ళని తీసుకురావటం ఏంటి? అలాంటి వ్యక్తులకి అసెంబ్లీ వేదిక కాకూడదు, ఇలాంటి దుర్మార్గులు అని నెల రోజుల పాటు నానా బీభత్సం చేశాను నేను మా పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మేమంతా. నా ఉద్దేశం రాజకీయాలకి కొన్ని అంశాలు దూరంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసిన సందర్భంలో కూడా ఒక 75 సంవత్సరాల వ్యక్తి అరెస్ట్ చేసి ఆధారాలు సేకరించడం ఏంటి? తప్పు కదా. ఆధారాలు సేకరించి అరెస్ట్ చేయి. మీ ఒపీనియన్ మీకు ఉండొచ్చు, నా ఒపీనియన్ మాకు ఉండొచ్చు. మీరు ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ని సమర్థించిన వాళ్ళు మీరు ఒకళ్ళు చేసి ఉండొచ్చేమో అని మీ ఒపీనియన్ మీరు చెప్పినారు. బట్ ఆ రోజు నేను రెసిస్ట్ చేశా. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని మనీ ట్రయల్ మీద అవగాహన లేకుండా, రూపాయి ఆయన దగ్గర దొరకకుండా అరెస్ట్ చేసి అతన్ని అరెస్ట్ చేసి మేము ట్రయల్ చేస్తాం, మనీ ఎక్కడుందో వెరిఫై చేస్తామని చెప్పడం తప్పు అని మొదటగా వాదించిన వ్యక్తిని నేను ఇప్పుడు కూడా అంటున్నా. మీ సతీమణి గారి మీద మీ మీద దాడి చేసినప్పుడు గత ప్రభుత్వం ఫైట్ చేసినటువంటి మీరేదో మాకు బంధువులని కాదు, జగన్మోహన్ రెడ్డి శత్రువు అని కాదు. వీఆర్ ఫైటింగ్ ఫర్ అ కాన్స్టిట్యూషనల్ రైట్స్. అల్టిమేట్గా జడా శ్రవణ్ కుమారు ఆయన ఒక సాధారణమైన న్యాయవాది, 10,000కి 5,000కి డబ్బులు తీసుకొని ప్రాక్టీస్ చేసే ఒక న్యాయవాది, గట్టిగా ఒక నెల ప్రాక్టీస్ లేకపోతే 2వ నెల మేము బ్రతికే పరిస్థితి లేని ఒక సాధారణమైన న్యాయవాది కూడా ప్రజల కోసం, మంచి కోసం పోరాడుతుంటే ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని మీరు ఎలా చేయొచ్చా అని అడుగుతున్నా. లడ్డూ మీద ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ సందర్భంలో మేము అరెస్ట్ చేసే ఆధారాలు చేయటం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్లో ప్రకటన చేశాడు, లడ్డూలో పంది కొవ్వు కలిసిందని. 10 రోజుల తర్వాత సిట్ వేశారు. ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి కన్ఫర్మ్ చేసిన తర్వాత, మంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ ప్రమాణం చేసిన తర్వాత తిరుమలలో ఐజీ ఏం చెబుతాడు సార్? చెప్పండి. ఐజీ సిట్ ఏం చెప్తుంది? సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఏం చెప్తాడు? అబ్బే చంద్రబాబు నాయుడు గారు తప్పు మాట్లాడినారు, అలాంటి కలవలేదని చెబుతాడా? లేకపోతే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి గారి స్టేట్మెంట్కి అనుగుణంగా రిపోర్ట్ ఇస్తాడా? సుప్రీంకోర్టు నేను అడిగిన పాయింట్ ఇది. ఈ పాయింట్కి సమాధానం చెప్పండి. కరెక్ట్. ఏదైనా మీ రిపోర్ట్ కాదని వాళ్ళు ఇవ్వగలుగుతారా? సిట్ ఏంది? సిట్లో ఐఏఎస్ ఐజీ స్థాయి అధికారిని వేసినా ఒకటే, నీ ఇంట్లో కప్పు ఇస్తాడు చూడు, కప్పు, అలాంటి అటెండర్ని తీసుకొచ్చేసినా ఒకటే. దెర్ ఇస్ నో మీనింగ్. ఎక్కడ కూర్చొని చదువుతారు రిపోర్ట్ ఏంటో. నువ్వు ఏది రాయమంటే అది రాస్తే సంతకం పెట్టేటువంటి రిపోర్ట్ అది. సిట్కి ప్రామాణికం ఏముంది? ఎప్పుడు సిట్ వేయాలి? నీవు ప్రపంచానికి చెప్పకుండా ఈ రిపోర్టును చూసి ఒక సిట్ ఫామ్ చేసి, సిట్ దగ్గర నుంచి రిపోర్టు తెప్పించుకొని ఆధారాలను సేకరించి, దీన్ని సెంట్రల్ ల్యాబొరేటరీకి పంపించి ఆధారాలు సేకరించి, ఇలాంటి ఇంతకు ముందు కూడా వెళ్ళినటువంటి లడ్లు కూడా వాడారు, పలానా తారీఖున 2023లో ఒక ట్యాంకర్ లోపలికి వెళ్ళింది, ఆ ట్యాంకరు రిపోర్టు ప్రకారం అది అడల్టర్డ్ గీ అని తెలిసినా దాన్ని వాడేశారు, ఖచ్చితంగా లోపలికి వెళ్ళిన ట్యాంకు ఆయిల్ వాడి ఉంటారు కాబట్టి, గీ వాడి ఉంటారు కాబట్టి, ఇదిగో ఆ 2023లో ఇచ్చినటువంటి రిపోర్ట్లో గీ ఇది వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది అన్నప్రసాదంలో వాడారు అని ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయాలి. అంతేగాని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసేసి సిట్ వేసేస్తే సరిపోయిందా? సో నిన్న సుప్రీంకోర్టు అదే అడిగింది. రేపొద్దున సుప్రీంకోర్టు రేపొద్దున ఖచ్చితంగా కోర్టు మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఎంక్వైరీకి వేస్తుంది. రైట్, మంచి పాయింట్. ఖచ్చితంగా వేస్తుంది. ఎందుకు వేస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది కూడా కారణం అదే. రేపొద్దున బీజేపీ కనుక అబ్బే వద్దండి సిట్టు ఎంక్వైరీ ఏం జరుగుద్దో చూసుకుందామని చెప్పిందా, బీజేపీ కూడా కల్ప్రిటే. హిందూ ధర్మాన్ని కాపాడటానికి మీరు కరెక్ట్ కాదు, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడటానికి మీకు పేటెంట్ హక్కులు లేవు, ఇంత అన్యాయం జరిగిన దాంట్లో సిబిఐ ఎంక్వైరీ మీరు వేయటానికి వెనకాడుతున్నారు అంటే ఖచ్చితంగా బీజేపీ మీద ఫోర్స్ ఉంటుంది. సో రేపొద్దున బీజేపీ మింగమంటే కప్ప విడవమంటే పాము కోపమని, రేపొద్దున వద్దంటే ఒక బాధ, కావాలంటే ఒక బాధ. కావాలి అన్నారనుకో వీళ్ళ బొక్కలని బయటపడతాయి, వద్దు అన్నారనుకో వీళ్ళు కావాలని వద్దంటున్నారు అంటుంది. సుప్రీంకోర్టు అయితే మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నా, సుప్రీంకోర్టు దీన్ని రాజకీయాలకు అతీతంగా చూసి ఒక రిపోర్టు తీసుకోమని సిబిఐ ఎంక్వైరీ వేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. తిరుమల లడ్డూ ఉదంతం అయితే మాత్రం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులని
అయోమయానికి ఆవేదనకు గురి చేస్తున్నటువంటి వేళ సమగ్రమైన దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశించే అవకాశం ఉందన్నది జడశ్రవణ్ గారి వాదన.